స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య పఠనం 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు వచనాన్ని ధ్యానించుకున్నట్లయితే, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలద పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది సాధారణంగా మనం ఎక్కడ చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా? వ్యవసాయంలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మన అనుదిన జీవితంలో కూడా మనం సాధారణంగా ఒక పంట వేసినట్లయితే మనము కొద్దిగా చల్లితే ఒక పంటనే కోసుకుంటాం కదా సహోదరి సహోదరుడా. అలాగే ఎక్కువ పంట వేసినట్లయితే ఎక్కువ దిగుబడి కూడా మనకు వస్తుంది. అయితే ఒకసారి మనము గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంని మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ఈ విత్తనములు ఎక్కడ చల్లితే మనం ఎక్కడ చల్లినట్లయితే దాని ఫలం ఎట్లా ఉంటది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనమును చల్లినచో శారీరం నుండి అతనికి లభించు ఫలాసాయము క్షయమైనది. మనం గమనించినట్లయితే మనము వేసిన విత్తనములు శారీరకమైన ఒక కోరికల పైన మనం విత్తనములు చల్లినట్లయితే అవి క్షయమైనదిగా ఉంటుందని మనం వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మీరు గమనించండి, ఈ శరీరము ఎప్పుడు ఏం కోరుకుంటుంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నిటిని అది కోరుకుంటూ ఉంటుంది. అంటే అట్లాంటి వాటిలపైన మనం విత్తనములు జల్లినట్లయితే అవి క్షయమైపోతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఉదాహరణకి మనం అందము కోసం మనం పార్లర్స్ కి వెళ్తూ ఉంటాం. అక్కడ మనం ఒక గంట అక్కడ మన ఒక సమయాన్ని మన ఒక అమౌంట్ ని మనం వెచ్చించినప్పటికి కూడా ఆ అందం అనేది క్షయమైపోతూ ఉంటుంది. అంటే కొంతకాలం గడిచిన తర్వాత అది తగ్గిపోతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన యవ్వనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనం ఇంకొక ఉదాహరణ కనుక చూసినట్లయితే, మనము మన యొక్క స్నేహితులతో కానీ సినిమాలకు కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఆ సంతోషము మనకి తాత్కాలికంగా ఉంటుందే కానీ అది శాశ్వతంగా ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా అంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ క్షయమైన వాటిపైన మనము ఎక్కువగా మన సమయాన్ని గాని మన యొక్క ఆలోచన గాని ఈ లోకం పైన పెట్టినట్లయితే ఒకనాడు మన ఆత్మను కూడా కోల్పోవాల్సిన ఒక పరిస్థితికి వస్తుంది. మనము ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించకుండా మన ఆత్మను కూడా కోల్పోయి దేవునికి దూరంగా ఉండాల్సిన ఒక పరిస్థితిలోకి మనం చేరుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే మనము కిందకి కనుక చదివినట్లయితే గలతీయుల పత్రిక 6:8, ఆత్మ అను పొలములో అతడు విత్తనములు చల్లినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవమును ఫలసారమును పొందును. ఇక్కడ మీరు గమనించగలరు, ఆత్మ అను ఒక పొలములో విత్తనములు జల్లినచో. చూడండి, ఆత్మ అను పొలములో మనం విత్తనములు ఎలా చల్లుతాం ప్రియ సహోదరి సహోదరుడా? మనము ఆత్మలో ఎదగాలి అని అంటే ముందుగా మనం చేయవలసింది దేవునికి మనం సమయం ఇవ్వాలి. దేవునికి మనం సమయం ఇచ్చినట్లయితే ఆయనతో మన ఒక అనుబంధాన్ని మనం ఏర్పరచుకుంటాం. ఒక ఇంటిమసీని మనం ఏర్పరచుకుంటాం. అది మనం ఏర్పరచుకున్నట్లయితే దేవునితో అనుదినం మనం గడిపినట్లయితే ఆయన స్వారూప్యంలోనికి మనం మారటానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. చూడండి, క్షయమైపోయిన దాని గురించి మనం ఎంతగానో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. చూడండి, ఒక ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఎల్ఐసిలో కానీ ఏదైనా ఒక పాలసీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దాని నుంచి ఒక మంచి రిటర్న్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే మనము ఒక క్షయమైపోయే ఈ ఒక జీవితం గురించి మనం ఎంతగానో ఆలోచించి ముందుగా ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలకి మన జీవితం ఎట్లా ఉందని మనం ప్లాన్ చేసుకుంటున్నాం కదా. మరి ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా? చూడండి, మీరు గమనించగలరు, మనం ఒక 10% మనం ఒక సంపాదించిన సంపాదనలో 10% మనం ఎట్లా ఇస్తున్నాము? మనం యొక్క రోజు దినములో దేవునికి కొంత సమయము కొంత
2 గంటలైనా మనం దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే మనం ఈ శారీరకమైన ఒక కోరికల నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఈరోజు దుష్టుడు మనల్ని ఎక్కడ పట్టుకుంటాడండి? మన ఆలోచనల్లో, మన కోరికలలో, మన యొక్క చింతలో, వేదనలో, మన యొక్క ఆశలలో దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. అలా మనం దేవునితో సమయాన్ని గడిపినట్లయితే అట్లాంటి విధములైన ఒక ఆలోచనల నుంచి కానీ, అలాంటి విధమైన ఒక కోరికల నుంచి కానీ దేవుడు మనల్ని పైకి లేపుతాడు ప్రియా సహోదరి. అయితే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవుణ్ణి ఏ రకంగా ప్రేమించాలి, మన సహోదరుని ఏ రకంగా ప్రేమించాలని ఒక ప్రధానమైన 2 ఆజ్ఞలను యేసు ప్రభువారు మనకి ఇచ్చి ఉన్నారు. చూడండి, మనము మన సహోదరుని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నామంటే అట్టి ప్రేమ వ్యర్థము. అట్టి ప్రేమ దేవునికి కూడా అవసరం లేదు. మన సహోదరునికి సహాయం చేయకుండా దేవునికి సహాయం చేస్తున్నామనంటే అది దేవుడికి ఎంతగానో ఇష్టం లేదు ప్రియ సహోదరి. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఎలాంటి ఒక దానం అంటే ఇష్టం అంటే మనం సంతోషంగా ఇచ్చే ఒక దానాన్ని మనం దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉంటాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 7వ వచనం గనక మనం ధ్యానించుకున్నట్లయితే మనము ఒక చింతతో గాని, ఒక ఒత్తిడితో గాని, ఒక బలవంతాన గాని మనం వేరే వాళ్ళకి సహాయం చేసినట్లయితే అట్టి విధమైన సహాయము దేవుడు అంగీకరించడు, ఒక ప్రీతికరంగా ఉండడు. అలాగే మనం ఎలా అయితే సంతోషముగా మనం ఒక దానాన్ని మనం గనక చేసినట్లయితే అటు వారు దేవునికి ఎంతో ఇష్టం. మనం దీని ఇంకో అర్థాన్ని గనక మనం ధ్యానించుకున్నట్లయితే మనము దేవుని పని చేయాలి అనన్నా, దేవునికి ప్రార్థన చేయాలి అనన్నా, కుటుంబం ప్రార్థనకైనా సరే మనం ఎంతో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే మనం వచ్చినట్లయితే అట్టి విధమైన ప్రార్థన దేవుడు స్వీకరించడు. మనం సంతోషముగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మనం కొద్ది నిమిషాల ప్రార్థన అయినా దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. అటివారు దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటారు ప్రియ సహోదరి. అలాగే మనం దేవుడు ఇచ్చిన తలాంతుల్లో గాని, దేవుడు మనల్ని ఉపయోగించుకునే ఒక విషయంలో గాని, దేవుడు చర్చ్ లో మనం చేసే ఒక యాక్టివిటీస్ లో గాని మనం సంతోషముగా పాల్గొన్నట్లయితే అట్టి వారంటే దేవునికి ఎంతో ప్రియంగా ఉంటారని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. మరి ప్రియ సహోదరి, నువ్వు గమనించాలి, నువ్వు ఇచ్చే దానము గాని ఏ రకముగా నువ్వు ఇస్తున్నావు అనేది నువ్వు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఇచ్చే దానము ఒక ఒత్తిడితో గాని, ఒక ఏడ్పుతో గాని, ఒక చింతతో గాని నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నట్లయితే చాలా మంది కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటామండి. ఈ రోజుల్లో భర్తకు బాగోకపోతే భార్య పట్టించుకోదు, భార్యకు బాగోకపోతే భర్త పట్టించుకోడు. కేవలం మనకున్న ఈ సెల్ ఫోన్ లో ఆటిట్లో మనం సమయం గడుపుతూ ఉంటాం. పక్కన వారికి ఏమైందో అనేది గమనించుకునే ఒక స్థితిలో మనం ఉన్నాము. ఆహారానికి కానీ దేని విషయంలో కూడా దేవుడు లోటు చేయడానికి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో అనేక విషయములు మాట్లాడి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యం ధ్యానించడం విషయంలో, దేవునికి ఇచ్చే సమయం విషయంలో గాని, ఇంకా తల్లిదండ్రులను గౌరవించే విషయంలో గాని. అందుకని మనం చేసే ఒక ఉపకారం సంతోషకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ వాక్యం ద్వారా మీ అందరూ దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడే విధానానికి బట్టి వందనాలు అయ్యా. మేము ఇచ్చే సమయం విషయంలో గాని, కుటుంబం పట్ల మేము చేసే ఒక సహాయం విషయంలో గాని, ఇతరుల పట్ల మేము సహాయం చేసే విషయంలో గాని మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని దేవా, మీ మేలులను మేము పొందుకునే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రాంతం యొక్క పాసల్ని సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.